వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ మన ఇంట్లో ఈ ఒక్క బాటిల్ ఉంటే చాలు మన కిచెన్ మన హాలు మన బాత్రూమ్ మన కారిడార్ ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ అయిపోతుంది, మంచి వాసన అయితే వస్తుంది. అటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వెనిగర్ ఉంటుంది, ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదండి, వెనిగర్ని వేసేసి ట్యాప్స్ ఏవైనా సరే తుప్పు పడుతూ ఉన్నాయి అనుకోండి, దానిలో కనుక మీరు యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలాగ ట్యాప్ని ఒక అరగంట పాటు వదిలేసేసారంటే ఆ తుప్పు ఏదైతే ఉందో వెనిగర్ని ఈజీగా క్లీన్ చేస్తుందండి. మనం ఏదైనా అరగంట తర్వాత కనుక మనం ఏదైనా స్టీల్ స్క్రబ్బర్కి పెట్టి నీట్గా క్లీన్ చేసామనుకుంటే సూపర్గా నీట్గా క్లీన్ అయిపోతుందండి. దీన్ని ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి. ఇందాక ముందు ఎంత ఉంది, ఇప్పుడైతే సూపర్గా నీట్గా క్లీన్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పెక్స్ మనం పెట్టుకుంటూ రెగ్యులర్గా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు కదండి. అయితే అప్పుడప్పుడు ఇది బ్లర్గా కనిపిస్తున్నట్టు కొంచెం బోదరగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు కనుక మనం వెనిగర్ని కొంచెం ఒక పాత క్లాత్ పైన వేసి ఆ తర్వాత స్పెక్స్ని క్లీన్ చేస్తామంటే నీట్గా క్లీన్ ఆ బ్లర్ బోదర్ అనేది లేకుండా కనిపిస్తుందండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్ అయితే తీసేసుకొని దానిలో వెనిగర్ని ఒక గరిటెని అయితే తీసుకున్నానండి. దానిలో నేను కొబ్బరి నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే వేసేసుకున్నాను. ఈ రెండు బాగా కలిపేసుకున్న తర్వాత మన ఇంట్లో మన ల్యాప్టాప్ టేబుల్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా టేబుల్స్ ఉంటాయి కదండి మన స్టడీ టేబుల్స్, అవన్నీ షైనింగ్ కోసం అని చెప్పేసి దానిపైన స్ప్రే చేసేదని మనం నీట్గా క్లీన్ చేసాను, సూపర్ షైనింగ్ కదండి. సేమ్ మన వుడ్ ఉంటాయి కదండి, బెడ్స్ కానివ్వండి, చైర్స్ కానీ ఏవైనా వుడ్ ఐటమ్ ఏదైనా ఉన్నా కానివ్వండి దానిపైన వేసి ఒక్కసారి నీట్గా క్లీన్ చేసాను, షైనింగ్ అయితే అండ్ దుమ్ము కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇదేంటి నేను క్యారమ్ బోర్డ్ అండి, క్యారమ్ బోర్డ్ పైన కూడా నేను ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడు, సూపర్గా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు అవి త్వరగా పగలకుండా రావాలి అని అంటే కొంచెం కనుక వెనిగర్ మీరు వేసేసి స్పూన్తో ఒకసారి కలిపెట్టేసేసి తర్వాత మీరు ఉడకబెట్టుకున్నారంటే ఎగ్స్ అనేవి త్వరగా అయితే పగలకుండా అయితే వస్తాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి షింక్ ఏంటంటే మనం కిచెన్లో ఉండే షింకు ముఖ్యంగా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా, అవి కొంచెం తెల్లగా వస్తూ ఉంటుంది కదా, ముఖ్యంగా స్టీల్ సింకు. అలాంటప్పుడు మనం ఒక్కసారి కనుక టవల్ తోటి మొత్తం నీట్గా తడియం లేకుండా తుడిచేసిన తర్వాత వెనిగర్ని ఏదో ఒక బౌల్లో తీసుకొని ఈ బ్రష్ తోటి కనుక ఒక్కసారి ఈ షింక్కి స్టీల్ షింక్ ఎక్కడైతే ఉందో తెలుపు సోప్ మార్కులు ఏదైతే ఉన్నాయో వాటంతటికి అప్లై చేసి ఒక గంట సేపు పాటు వదిలేసేసేయండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్తో కనుక మీరు క్లీన్ చేశారంటే మనకి సోప్ మార్కులు ఏవైతే ఉంటాయి ఆ సోప్ మార్కులు తెల్లగా ఉంటాయి కదండి, అలానేవి లేకుండా ఉంటాయి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం పక్కన బెల్స్ మీద అయితే యాక్టివేషన్లో ఉంచుకుని మీకు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అని అయిపోతుంది. ఒకసారి వాటర్తో వాష్ చేసి నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తిని ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలండి. దీనిలో ఒక డబ్బాలో దానిలోనే వెనిగర్ ఉంటుంది, వెనిగర్ను కూడా ఆ డబ్బాలో కొంచెం అయితే పోసేసుకున్న తర్వాత దీన్ని ఆనియన్స్ దగ్గర కనుక పెట్టుకున్నామే అనుకుని ఆనియన్ స్టాండ్ దగ్గర పెట్టుకుని చిన్న పురుగులని ఆనియన్స్కి ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఈ గాడ్ స్మెల్కి ఆనియన్ దగ్గరికి ఆ చిన్న పురుగులు రాకుండా ఉంటుంది. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. షింక్ మన దగ్గర ఎక్కడ ఎంత క్లీన్ చేసి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసేసి దానిపైన వెనిగర్ వేసేసి ఒక అరగంట సేపు పాటు వదిలేసేయండి. తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు కనుక షింక్లో పోసామంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ని ఒక గరిటెని అయితే తీసేసుకున్నానండి. వెనిగర్ని ఒక గరిటె తీసాం, మిర్రర్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసిన చిన్న మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు షైనింగ్ కూడా లేనట్లు అనిపిస్తుంది, డల్ షేడ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెనిగర్ని ఒక్కసారి స్ప్రే చేసేసి మనం నీట్గా క్లీన్ చేసుకున్న మిర్రర్ అనేది షైనింగ్ ఉంటుంది, డల్ షైన్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి డోర్స్ పైన కూడా వాళ్ళు చిన్న మరకలు అనేవి పెడుతూ ఉంటారు కదండి, వుడ్ ఉన్న డోర్స్ పైన, వాటిపైన ఒకసారి అప్లై చేస్తే, అలాగే స్టీల్ గడిలు ఉన్నాయి అనుకోండి, ఈ గడియలు కూడా దానిపైన కూడా తుప్పు అనేది పడుతూ ఉంటుంది కదా, ఆ డోర్ పైన అలాగే ఆ స్టీల్ గడిల పైన మనం ఒక్కసారి స్ప్రే చేసే ఒక 15 minutes తర్వాత కనుక మనకు పాత క్లాత్ ఏదైతే ఉందో ఆ పాత క్లాత్తో క్లీన్ చేసామనుకోండి తుప్పు మరకలు అనేవి ఉండనివి, అలాగే డోర్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుందండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి, మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. నేను ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి, డోర్ అనేది మంచి షైనింగ్గానే ఉంటుంది, అలాగే గడి కూడా ఇందాక తుప్పు చాలా ఉంది, ఇప్పుడైతే తుప్పుతో లేకుండా నీట్గా అయితే క్లీన్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ గోడల పైన కూడా చిన్న మరకలు అనేవి పిల్లలు అనేవి పెడుతూ ఉంటారు కదండి, మనకి గోడల పైన ఆ మరకలు నీట్గా అలానే మన పెయింట్ అనేది పోకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఏదైతే వెనిగర్ ఉందో వెనిగర్ని ఒక్కసారి స్ప్రే చేసి ఒక పాత క్లాత్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి,
ఏదైతే మరకలు ఉంటాయో ఆ మరకలు అయితే పోతాయండి. అలానే ఇంక స్టీల్ స్క్రబ్బర్ పెట్టాల్సిన రుద్దాల్సిన అవసరం అనేది చిన్న పాత క్లాత్ నీట్గా క్లీన్ చేసి పెయింట్ కూడా పోనేపోదు, ఆ మరకలు అనేవి కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలోనే ఒక గరిటె అయితే వెనిగర్ని అయితే వేసుకున్నానండి. దాని లోపలే షాంపూ ఉంటుంది కదా, షాంపూని కూడా కొంచెం అయితే వేసుకున్నాను. తర్వాత దానిలో వాటర్ కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఈ మూడు బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ పైన నాన్ వెజ్ వండినప్పుడు గ్యాస్ స్టవ్ అంతా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలానే మనం చిమ్నీ ఉంటుంది, చిమ్నీ కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకొని ఆయిల్గా ఉంటుంది కదండి. అలానే నీట్గా క్లీన్ అవ్వాలి అంటే ఒకసారి కనుక బ్యాక్ టైల్స్ కూడా మనకి గ్యాస్ స్టవ్ బ్యాక్ టైల్స్ జిడ్డుగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు వీటిని ఒక 15 minutes అప్లై చేసేసి ఆ షాంపూ వాటర్ అప్లై చేసి వదిలేసేయండి. తర్వాత డైనింగ్ ఏరియాలో ఇలాంటి మిర్రర్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా అప్పుడప్పుడు డల్ షేడ్గా అనిపిస్తున్నప్పుడు, దుమ్ము ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఈ షాంపూ వాటర్ కనుక ఒక్కసారి స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేసామంటే ఆ డల్ షేడ్ లేకుండా అంటే అలాగే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఇదే వాటర్ని సేమ్ మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ పైన కూడా స్ప్రే చేసేసి వెంటనే నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్ కూడా ఉంటుంది. షాంపూ వేసాం కాబట్టి మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. గ్యాస్ స్టవ్ పైన ఇందాక మనం వేసేసి స్ప్రే చేసాం కదండి, ఆ 15 minutes తర్వాత మనకు నీట్గా క్లీన్ చేస్తాం. గ్యాస్ స్టవ్ అనేది మంచి షైనింగ్ కూడా ఉంటుంది. బ్యాక్ టైల్స్ కూడా ఉంటాయి కదా, ఆ టైల్స్ కూడా మంచి ఎలాంటి జిడ్డు లేకుండా ఊరికి ఈజీగా అయితే జిడ్డు అనేది పోతుందండి. అలాగే చిమ్నీ పైన కూడా అప్లై చేసాం, చిమ్నీ గ్లాస్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని ఒక గరిటెని అయితే తీసేసుకున్నానండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ సోడానికి 1 స్పూన్ అయితే తీసుకున్నాను. ఈ రెండు బాగా కలిసిపోయి ఒకసారి స్ప్రే చేసుకున్న తర్వాత మన ట్యాప్స్ ఇందాక తుప్పు పట్టిని అయితే క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సోప్ మరకలు ఉంటాయి కదండి, కింద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనం కవర్ వేసి కట్టేసి ఉంచలేము కదండి, కాబట్టి ఈ సోప్ మరకలు ఎలా పోవాలి అనేది కూడా చూపిస్తున్నానండి. టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఒకసారి ముందు ఫస్ట్ అప్లై చేసేసండి. తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది, టిష్యూ పేపర్ని కూడా ఒకసారి ట్యాప్కి ఎక్కడైతే సోప్ మరకలు ఉన్నాయో అక్కడ వేసేసి ఒక్కసారి అప్లై చేసుకొని ఒక 20 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. ఆ తర్వాత టిష్యూ పేపర్ని తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నారంటే స్టీల్ స్క్రబ్బర్ తోటి సూపర్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇదే ప్రాసెస్ మన సేమ్ బాత్రూమ్ లోపల కూడా ట్యాప్స్ ఉంటాయి కదా, బాత్రూమ్ లోపల కూడా ఎక్కువ సోప్ మరకలు ఉంటాయి కదండి, సేమ్ ఇదే ప్రాసెస్ని అయితే మనమైతే ఇలాగే ట్యాప్కి ఫస్ట్ జల్లేసి ఆ తర్వాత టిష్యూ పేపర్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నట్టు ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ వెనిగర్ని అయితే ఒక స్ప్రే బాటిల్లో తీసుకున్న ఒక గరిటెని అయితే తీసేసుకున్నానండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారు. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అవుతుందిగా, ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంది. దానిలో కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. మన కిచెన్లో ఇలాంటి డోర్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ అనేవి, ఇవేంటంటే ఈ హోల్డర్స్ అనేవి ఎక్కువ జిడ్డుగా ఉంటాయి కదా, ఈ త్వరగా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా పోవు కదండి. అలాంటప్పుడు మీరు ఈ వెనిగర్ వాటర్ కనుక ఒక్కసారి స్ప్రే చేసి ఆ తర్వాత మనం పాత క్లాత్తో క్లీన్ చేసుకున్నామంటే ఆ జిడ్డు అనేది లేకుండా అలాగే మన హ్యాండ్ ప్రింట్స్ అనేవి కూడా లేకుండా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది, వెనిగర్ ఒక గరిటెని అయితే తీసేసుకున్నాను. దానిలో కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని కూడా ఒక గరిటెని అయితే వేసేసుకున్నానండి. బాత్రూమ్ మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కొన్నిసారి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన కొంచెం అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ కార్నర్స్ ఏదైతే ఉందో ఈ కార్నర్స్లో మనం కనుక ఈ వెనిగర్ ప్లస్ కంఫర్ట్ కలిపిన వాటర్ కనుక స్ప్రే చేసామనుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మనం ఇంట్లో కూడా చల్లేసుకోవచ్చు అండి ఏదైనా కార్నర్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోపల ఏంటంటే స్విచ్ బోర్డులు అనేవి జిడ్డుగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు మనం వెనిగర్ని ఒక పాత క్లాత్ ఏదైతుందో ఆ పాత క్లాత్ పైన జల్లేసేసి ఒక్కసారి కనుక నీట్గా క్లీన్ చేసామంటే సూపర్గా నీట్గా క్లీన్ జిడ్డు అనేది లేకుండా ఉంటాయి. ఎందుకంటే సూపర్ ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది. మీరు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ అయితే చూడండి, చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తాయండి, నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో ఉన్న లైటర్ అనేది కూడా జిడ్డు ఎక్కువగా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు వెనిగర్ని కొంచెం అప్లై చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది లేకుండా ఉంటాయి వేనండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ అందువల్ల మీరు హ్యాపీగా హార్ట్ఫుల్గా కోరుకుంటాను. థ్యాంక్